అనకాపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద గ్రామ రెవెన్యూ సహాయకులు నిరసన చేపట్టారు. ప్రభుత్వ పథకాల అమలు, సర్వేలు, విపత్తుల సమయంలో అహర్నిశలు శ్రమిస్తున్న తమకు కనీస గుర్తింపు లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం 10,500 వేతనంతో నెట్టుకు రాలేమని, తక్షణమే వేతనాలు పెంచి అర్హత ఉన్న వారికి వీఆర్ఓలుగా పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. స్పష్టమైన సర్వీస్ రూల్స్ లేకపోవడం వల్లే తమకు అన్యాయం జరుగుతుందని 8 ప్రధాన డిమాండ్ల సాధనకై కలెక్టరేట్ ఎదుట బైఠాయించారు. విఆర్ఏలు గత అనేక సంవత్సరాలుగా వారసులుగా పనులు నిర్వహిస్తూ ఉన్నారు. బ్రిటిష్ కాలం నుండి పెట్టిన వ్యవస్థ ఇది. ఆ రోజు నుంచి గౌరవ వేతనంతో పనిచేయడం అనేది జరుగుతూ ఉంది. ఈరోజు విఆర్ఏలని ప్రభుత్వం అనేక సర్వేలకు వాడుకుంటుంది. భూమి సర్వేలతో పాటు ఎరువులు కొరత వచ్చినప్పుడు కూడా ఎరువులు షాపుల దగ్గర కూడా వాడుకుంటుంది. నైట్ టైము ఎంఆర్ఓ ఆఫీసులు, ఆర్డీఓ ఆఫీసుల దగ్గర వాచ్మ్యాన్ల కింద కూడా వాడుకుంటుంది. జిల్లాలో అనేక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. విఆర్ఓలుగా గ్రేడ్ 2 నుండి గ్రేడ్ 1కి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ పోస్టులన్నీ ఈరోజు ఖాళీగా ఉన్నాయి. డైరెక్ట్ రిక్రూట్మెంట్ దగ్గర వచ్చిన వాళ్ళు ఉన్నారు, వారసులుగా వచ్చిన విఆర్ఏలు ఉన్నారు. వీళ్ళందరూ క్వాలిఫైడ్. ఈరోజు ఇంటర్, డిగ్రీలు చదువుకొని, ఉన్నత చదువులు చదువుకొని, కంప్యూటర్ నాలెడ్జ్తో ఉండి ఎంఆర్ఓ ఆఫీసుల్లో ఈ పనులన్నీ కూడా చేస్తున్నారు. అర్హత కలిగిన వాళ్ళు ఉన్నారు. వీటిని చేయడానికి ఈరోజు ప్రభుత్వం సుముఖంగా వ్యక్తం చేయడం లేదు. కాబట్టి 70% విఆర్ఓ ప్రమోషన్లో విఆర్ఏలకి పర్మిషన్ ఇవ్వాలని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా నైట్ వాచ్మ్యాన్లు, అలాగే అటెండర్ పోస్టులు నెలల తరబడి ఖాళీలు ఉంటున్నాయి. మరి అదే చేయిస్తున్నారు. ఈరోజు కలెక్టర్ గారి డ్రైవర్ కింద, ఆర్డీఓ డ్రైవర్ కింద విఆర్ఏలే వెళ్తున్నారు. మరి ఆ పోస్టులు ఖాళీ పోస్టులు కాబట్టి వీళ్ళతో ఎందుకు భర్తీ చేయరని చెప్పేసి అడుగుతున్నాం. ఈ ప్రభుత్వం ఎన్నికలకు ముందు హామీ ఇచ్చింది, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీ సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని. ఆ రోజు విజయవాడ అలంకార సెంటర్లోని ధర్నాలోని నాయకులు వచ్చి పాల్గొని కూడా మద్దతు తెలియజేశారు. ఆ డిమాండ్లు ఏవైతే ఆ రోజు పరిష్కారం చేస్తా అన్నారో ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వెంటనే పరిష్కారం చేయాలని చెప్పేసి సిఐటి డిమాండ్ చేస్తుంది. పరిష్కారం కాలేని ఎడల దీన్ని గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం గత 5 సంవత్సరాల నుంచి ధర్నాలు చేస్తూనే ఉంటున్నాం. కానీ వెట్టి చాకరీ ఎక్కువ పోతుంది. జీతాలు చాలా జీతాలతో వీఆర్ఎలు అట్టడిగిలో ఉన్న వీఆర్ఎల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. మా చేత అనేక పనులు వీఆర్ఎల్ చేస్తున్నారు, వీఆర్ఎల్ చేత చేస్తున్నారు. కానీ ఈరోజు గ్రేడ్ 2 నుంచి గ్రేడ్ 1 వీఆర్ఎల్ పోస్టులు ప్రమోషన్ మీద చాలామంది వెళ్ళిపోయారు. ఆ గ్రేడ్ 2 పోస్టులు విశాఖపట్నం ఉమ్మడి జిల్లాలోని ఎన్నైతే వేకెన్సీ ఉన్నాయో ఆ వేకెన్సీ వీఆర్ఎల్తోని సంపూర్ణంగా భర్తీ చేయాలని మేము అడుగుతున్నాము. కానీ నోటిఫికేషన్ లేకుండా వీఆర్ఎల్ చదువుతున్న భర్తీ చేయాలని కోరుకుంటున్నాం. ఇంటర్మీడియట్, డిగ్రీ చదువుకున్న వీఆర్ఎల్ చాలామంది ఉన్నారు. కొన్ని వేల తరబడి వీఆర్ఎలు వెట్టి చాకరీతో పనిచేస్తున్నారు. ఏదో ప్రమోషన్ వస్తున్న ఆస్తో ఇప్పుడు వరకు వీఆర్ఎల్ చేస్తున్నారు. ఇప్పటికైనా గవర్నమెంట్ మా వీఆర్ఎల్ని గుర్తించి ఎన్నైతే వేకెన్సీ ఉన్నాయో వీఆర్ఓ పోస్టులు, ఆ వీఆర్ఓ పోస్టులు మా వీఆర్ఎల్ చేత భర్తీ చేయాలి. ఎటువంటి నోటిఫికేషన్ ఇవ్వడానికి లేదు. ఒకవేళ కానీ నోటిఫికేషన్ ఇచ్చి మా వీఆర్ఎల్తో కానీ ఇచ్చినట్లయితే మాత్రం తక్షణమే మేము సీసీఎల్ ముట్టడి కంపల్సరీ చేస్తాం. ఎన్నైతే వేకెన్సీ ఉన్నాయో మా వీఆర్ఎల్ చేత భర్తీ చేయాలని గవర్నమెంట్ వేడుకుంటాం. ఇప్పుడు ధర్నా చేసే ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఉమ్మడి జిల్లాలో విశాఖపట్నం జిల్లాకి మేము జిల్లా టీము 4-5 సార్లు తిరగడం జరిగింది. అంటే సీనియర్ లిస్ట్ కోసం అడిగాము. నెక్స్ట్ గ్రేడ్ 2 నుంచి గ్రేడ్ 1 ప్రమోషన్కి చాలామంది మొన్న పోస్టులు ఇవ్వడం జరిగింది. సో వేకెన్సీ ఏవైతే ఉన్నాయో అవి మా అర్హత కలిగిన వీఆర్ఎల్తో భర్తీ చేయమని అడగడం జరిగింది. వాళ్ళు ఏంటంటే అవి నోటిఫికేషన్ పోస్టులు వీఆర్ఎల్తో ఇవ్వడం జరగదని చెప్పి మరి తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ ఉమ్మడి జిల్లాలో ఎన్నైతే వేకెన్సీ వీఆర్ఓ గ్రేడ్ 2 ఉన్నాయో అవి అర్హత కలిగిన వీఆర్ఎల్తో భర్తీ చేయమని అడుగుతున్నాం. నెక్స్ట్ అటెండర్ పోస్టులు కూడా అర్హత కలిగిన వాళ్ళు ఉన్నారు వీఆర్ఎల్లో. కానీ అటెండర్ ఖాళీ పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి వీఆర్ఎల్తోనే పని చేయించుకుంటున్నారు. ఆ పని చేయించుకునే బదులు అదే వీఆర్ఏకి అటెండర్ పోస్ట్ ఇచ్చి ఆ శాలరీ ఇవ్వచ్చు కదా. ఇప్పుడు 10,500 వేతనంతో ఒక వీఆర్ఏ కుటుంబం పోషించబడాలంటే ఎంత కష్టం అండి. 10,500 శాలరీ ఇస్తున్నారు. దాంతో కుటుంబం బతకడం చాలా కష్టం. సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు ఇచ్చింది, అంటే పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని చెప్పేసి. సో మేము కూడా మా న్యాయమైన డిమాండ్ అడుగుతున్నాం. సుప్రీంకోర్టు ఆదేశాలు ఏ విధంగా అయితే ఉన్నాయో ఆ విధంగానే పెరిగిన ధరలకు అనుగుణంగా వీఆర్ఎల్కి వేతనాలు పెంచాలి. కాబట్టి ఈ మా న్యాయమైన డిమాండ్లు ప్రభుత్వం గుర్తించి మాకు న్యాయం చేస్తానని కోరుకుంటూ ఇంతలో సెలవు తీసుకుంటున్నాం. ఇప్పుడు